హలో! వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. పొటాటోస్‌తో ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మన ఇంట్లో ఎలాగైనా పొటాటోస్ ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి మిగిలిపోతాయి గదా! ఒకసారి నాకు ఏం చేయాలో గూడా అర్థం గాదు. ఎక్కువగా ఉంటే పొటాటోసు. అప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేనిక్కడ ఒక 3/4 కేజీ పొటాటోస్ తీసుకున్నాను. మొత్తం పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇష్టం ఎక్కువ గూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ గ్రేటర్ ఉంటుంది కదండీ, అంటే తురుముకుంటాం కదా, అలాంటి ఒకటి తీసుకోండి. చిన్నది హోల్స్ ఉంటుంది, పెద్ద హోల్స్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, చిన్న హోల్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తాయి. అది కాకుండా ఇలా పెద్దగా ఉన్న హోల్స్తో పొటాటోస్ని గ్రేట్ చేసుకోవాలి. అప్పుడు సన్నగా కొద్దిగా పొడుగా వస్తాయి. మనము ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకోవాలి అన్ని పొటాటోస్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అప్పుడు పెద్దగా ఉన్న పొటాటోస్ తీసుకొని చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఉన్న మనకి ఇంట్లో అప్పుడప్పుడు ఎక్స్ట్రా పొటాటోస్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా గ్రేట్ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న పొటాటోస్ని ఈ తురుమునంతా బాగా ఒకసారి కడిగేసుకోవాలి. ఒక 4 to 5 టైమ్స్ కడిగేసుకుంటాను వాటర్తో. ఎందుకంటే స్టార్చ్ ఉంటుంది కదా పొటాటోస్లో, అదంతా పోవాలి. ఇక్కడ నేను కడుగుతున్నప్పుడు పైన అంతా వచ్చేస్తుంది కదా, ఇలా నురగగా వస్తుంది కదా, ఇదంతా పోయి పూర్తిగా వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. అంటే శుభ్రంగా ఉండాలి. అంతవరకు కడిగేసుకోవాలి. ఈ పొటాటోస్ తురుముని నేను ఇక్కడ ఒక 4-5 టైమ్స్ బాగా కడిగేసుకుంటాను. అంటే వాటర్ పూర్తిగా శుభ్రంగా వచ్చేటట్టు కడిగేసుకుంటాను. వాటర్ వేస్తూ ఏమీ ఈ తురుముని తీసుకుంటూ కడగొద్దు, లేకుంటే విరిగిపోతాయి. వేళ్ళతో ఇలా వాటర్ వేస్తూ కదుపుతూ వాటర్ తీసేస్తూ ఉండాలి. మరి మనం పిసుకుంటూ కలిగితే మొత్తము స్మాష్ అయిపోతాయి అవి తురుము. అలాగా కడగకుండా వేళ్ళతో ఇలా కలుపుతూ కడిగేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 టైమ్స్ కడిగి పెట్టేసుకుంటాను ఈ తురుముని. ఇలాంటిది ఒక జాలి దాంట్లో వేసుకోవాలి, అంటే స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి పొటాటో తురుమునంతా. చూడండి వాటర్ అంతా ఎంత శుభ్రంగా వచ్చాయి. ఈ విధంగా కడిగేసుకోవాలి. వాటర్ ఈ విధంగా వచ్చే వరకు. ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేసుకున్నాను కదా తురుమునంతా, వాటర్ అంతా తీసేసి ఇప్పుడు వీటిలో కొద్దిగా మసలు పెట్టుకున్న వాటర్ని వేసేసుకుంటాను. అంటే వాటర్ బాగా బాయిల్ చేసుకొని ఈ తురుములో వేసేసుకోవాలి. నేను వాటర్ అంతా తీసేసుకున్నాను కదా, చల్ల వాటర్ అంతా తీసేసుకున్నాను కదా, కడిగి పెట్టుకున్నాను కదా, వీటిపైన వేడి వాటర్ని వేసేసుకుంటాను. ఈ వాటర్ ఒక 2 మినిట్స్ వేసి పెట్టుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వాటర్ మసిలితే సరిపోతుంది. ఆ వాటర్ తీసుకొని వీటిపైన వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత చూడండి కొద్దిగా తురుము ఇక్కడ కుక్ అయినట్టు అవుతుంది, అంటే కొద్దిగా మెత్తబడుతుంది. ఇలా చేయడం వల్ల మనము డీప్ ఫ్రై చేసే తర్వాత చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది.
నేను ఇప్పుడు వాటర్ తీసేసుకుంటున్నాను. వేడి వాటర్ వేసి పెట్టుకున్నాను కదా, తీసేసుకుంటున్నాను. సరే మీరు ఈ విధంగా ట్రై చేయండి. మనకి ఆ పొటాటోస్ ఇంట్లో ఎలాగైనా ఉంటాయి కదా. పొటాటోస్ అంటే అందరికీ ఇష్టమే, అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది కదా, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కదా. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇలా స్ట్రైనర్లో తీసేసుకుంటున్నాను వాటర్ని. ఇలా వాటర్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పొటాటో తురుమును ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి, అంటే పూర్తిగా పరుచుకోవాలి. కొద్దిగా వాటర్ లేకుండా, తడి లేకుండా కొద్దిగా ఒక 5 to 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి అలాగే వదిలేసేయాలి. కొద్దిగా ఆరితే సరిపోతుంది. మరీ పొడిగా ఆరకున్నా పర్వాలేదు, కొద్దిగా వాటర్ తగ్గితే సరిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి వదిలేసేయాలి. ఇలా సమానంగా పరిచేసుకొని క్లాత్ పైన నేను ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. చూడండి, ఇలా ఉండాలి పొడి పొడిగా. మరీ డ్రైగా ఆరిపోవు, కొద్దిగా తడిగానే ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పొటాటో తురుము వేసేసుకుంటున్నాను. చూసుకోవాలి, ఆయిల్ మరీ ఎక్కువ తీసుకోవద్దు. మనము ఈ తురుమును వేసేటప్పుడు ఆయిల్ పైకి బాగా పొంగుతుంది, అందుకోసమే చూసుకుని ఆయిల్ తీసుకోవాలి. ఇలా పొటాటో తురుము అంతా వేసాక ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటున్నాను. ఈ పొటాటో తురుముని వేయించేటప్పుడు ఫ్లేమ్ హై టు మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి, లోలో పెట్టుకోవద్దు, ఎందుకంటే మెత్తబడిపోతాయి. లోలో పెట్టి వేయించుకుంటే. మిగతా తురుముని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టేసుకుంటే పిల్లలకు స్నాక్స్లో కూడా పెట్టియచ్చు బాక్స్లో. ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ వేడిగానే ఉంది కదా, ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా స్ట్రైనర్లో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించేసుకుంటున్నాను జల్లిగంటలో.
ఇలా వేగిపోయాయి పల్లీలు. పొటాటో తురుములో వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. పిల్లలకైతే పచ్చిమిర్చి అవి వేయకండి, వాళ్ళు తినరు కదా. కొద్దిగా సాల్ట్ వేసిస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా పైకి కిందికి అనుకుంటూ.